హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే నాకు ఇండియా నుంచి ఒక కొరియర్ వచ్చిందనమాట. అసలు దీంట్లో మేము ఆన్లైన్ షాపింగ్ చేసాము. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం ఈ పార్సల్ అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాము. ఇక్కడ కొన్ని బ్లౌజ్ పీసెస్ ఉన్నాయన్నమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో అందుకనేసి నేను కొన్ని బ్లౌజ్ పీసెస్ అయితే తెప్పించాను. సో ఇవన్నీ బ్లౌజ్ పీసెస్. సో మొత్తం దీంట్లో 9 బ్లౌజ్ పీసెస్ దాకా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక శారీ ఉంది. ఈ శారీ కూడా నేను ఆన్లైన్లోనే కొన్నాను. ఇది ఒక సిల్క్ టైప్ ఆఫ్ శారీ, దీనికి సపరేట్ బ్లౌజ్ అన్నమాట ఇది. సో యాక్చువల్లీ ఈ శారీ వచ్చేసి వృతికా షేర్ కట్టుకుంది కదా, తన ఇన్స్పిరేషన్గా తీసుకొని సో తన చూసి ఆర్డర్ పెట్టాను అనమాట ఈ శారీ. సో క్లాత్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఆన్లైన్లో షాపింగ్ చేయడమే ఫస్ట్ టైం, బట్ క్లాత్ అయితే చాలా బాగుంది. సో సిల్క్ టైప్ అనమాట ఇది. సో ఇది కూడా ఒక బ్లాక్స్ బ్యూటిఫుల్ శారీ. సో ఇది కూడా చాలా బాగుంది క్లాత్. సో దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందనమాట. సో ఇది బ్లాక్ శారీ. సో ఇది కూడా సో ఆన్లైన్లో షాపింగ్ చేసిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. క్లాత్లు అన్నీ మంచిగా వస్తాయి, ఎలా ఉంటుందో ఎలా వచ్చాయి అని చాలా డౌట్ ఉండే అనమాట, కానీ బాగా వచ్చాయి. సో ఇది వచ్చేసి బ్యాక్ డ్రాప్. సో నేను ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఏదైనా చేయాలంటే లైక్ దేవుడిని పెట్టుకుంటాం కదా, సో అప్పుడు ఏదైనా డెకోర్ చేద్దామని చెప్పేసి ఒక బ్యాక్ డ్రాప్ తీసుకున్నా. సో ఇది వచ్చేసి నేను అమెజాన్లోనే తీసుకున్నాను బ్యాక్ డ్రాప్ని. సో ఇది వచ్చేసి ఒక ముగ్గు బ్యాక్ డ్రాప్ అన్నమాట. సో ఇలా మొత్తం ముగ్గు వచ్చింది దీనికి. సో ఇది వచ్చేసి ఒక బ్యాక్ డ్రాప్. సో అక్కడక్కడ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ లాగా వచ్చాయి. బ్యూటిఫుల్ శారీ. సో ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం ఇంత షాపింగ్ ఆన్లైన్లో శారీస్ చేయడం ఫస్ట్ టైం, కానీ క్లాత్ అయితే ఇంకా లైక్ అనుకున్న దానికన్నా నాకు చాలా బాగానే అనిపించింది. సో ఈ శారీస్ అన్నీ కూడా చాలా బడ్జెట్లో తీసుకున్నాము. సో ఇంకా ఫెస్టివల్ వస్తుంది, సో కోట్ల శారీస్ కట్టుకుంటాం కదా, సో అందుకని చెప్పి ఆన్లైన్లో షాపింగ్ చేశాను. సో ఈ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అన్నీ కూడా నీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తారు. మీకు నచ్చితే ఇంకా వాళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి. సో మీరు కింద వెళ్ళి చెక్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో. సో అవే కదనమాట, నీకు కొన్ని ఇంటికి కావాల్సిన సామాన్ కూడా తీసుకున్నాను. అట్లా ఇడ్లీ రవ్వ, సో టూత్ దాల్, సో ఇట్లాంటివి కూడా నేను షాపింగ్ చేశాను అనమాట. సో
సో నేనైతే ఈ కొరియర్ వచ్చేసి జాన్ సర్వీస్ వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను ఈ కొరియర్. సో వాళ్ళ సర్వీస్ వచ్చేసి ద బెస్ట్ అని చెప్పచ్చు. సో ఎలా అంటే మనకేమైనా షాపింగ్ చేయాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా ఒక వాట్సాప్లో మనకి వాళ్ళ అడ్రస్ ఇస్తారనమాట, మనకు ఒక అడ్రస్. సో మన అడ్రస్కి మనం ఏమేమి షాపింగ్ చేయాలో అన్నీ షాపింగ్ చేసేసి ఆ అడ్రస్కి వెళ్ళిపోతాయి కదా. సో అవన్నీ వాళ్ళు ఒకసారి మనకు కొరియర్ చేస్తారనమాట. అలా కాకుండా మనకి ఏదైనా పర్సనల్, ఇప్పుడు నేను ఇట్లా నాకు ఇంట్లోకి కావాల్సిన సామాన్లు తెప్పించుకున్న ఇడ్లీ రవ్వ లాంటివి. సో మనం వాట్సాప్ చేసామనుకో, మనకి ఇడ్లీ రవ్వ కావాలి ఓర్ వెండి మిరపకాయలు సంథింగ్ అలాంటివి ఏమన్నా కూడా వాళ్ళకి టెక్స్ట్ చేసామనుకోండి, వాళ్ళ దగ్గరలో ఉన్న అవైలబిలిటీ సూపర్ మార్కెట్స్కి వెళ్ళి, లేదంటే మీకు ఏదైనా స్పెసిఫిక్ బ్రాండ్ ఉందంటే అక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళి వాళ్ళు షాప్ చేసి మనకి పంపిస్తారనమాట. సో వాళ్ళు వాట్సాప్ ఫొటోస్ పెడతారు. సో ఈ ప్రోడక్ట్ అండి మీ బిల్ ఇంత అయిందనేసి. సో దాన్ని బట్టి మనం వాళ్ళకి పే చేయొచ్చు అనమాట. సో కొన్ని లైక్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అన్నీ కొన్ని మనకి సిఓడి ఉంటాయి కదా, మన ఆన్లైన్లో పే చేయరు, ఓన్లీ సిఓడి అని కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు మనం షాపింగ్ చేసేసి వాళ్ళకి సిఓడి ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళు హ్యాపీగా పే చేసి మన ప్రోడక్ట్ తీసుకుంటారు, మనకి ఫొటోస్ పెడతారు. సో అప్ టు డేట్ అనమాట. సో నాకు ఎలా వచ్చాయంటే, ఈరోజు ఒక కొరియర్ వెళ్ళిందంటే మేడం మీ కొరియర్ వచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కటి ఆన్ టు అప్డేట్ ఉన్నారనమాట వాళ్ళు. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి, సో నేను మళ్ళీ అగైన్ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాం. ఇవి కూడా పూజ కోసమే తీసుకున్నాం అనమాట బ్లౌజ్ పీసెస్. సో ఇవన్నీ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. సో నెక్స్ట్ ఇది వచ్చి ఒక డ్రెస్ పెట్టాను ఆర్డర్. సో ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ డ్రెస్. సో దీనికి ఇట్లా చున్నీ వచ్చిందనమాట. సో ఇది కొంచెం చున్నీ అయితే కొంచెం చిన్నగా వచ్చింది కానీ, సో డిజైన్ అయితే బాగుంది. సో ఓకే, ఈ డ్రెస్ అయితే ఓకే, నాట్ బ్యాడ్, ఒక్కసారి ట్రై చేయొచ్చు. డ్రెస్ అయితే అంత సాటిస్ఫాక్షన్గా లేదు కానీ శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇది కూడా ఒక శారీ అండి. సో ఇది ఒక కాటన్ శారీ, ప్యూర్ కాటన్ శారీ అన్నమాట. ఇది హ్యాండ్లూమ్. ఈ శారీ కూడా క్లాత్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ నేను వచ్చేసి ఇండియన్ హ్యాండ్లూమ్స్ అనే వాళ్ళ పేజ్లో తీసుకున్నాను. సో రక్షాబంధన్ వస్తుంది కదా, సో అందుకనేసి నేను రాఖీలు కూడా తెప్పించుకున్నాను అనమాట. సో నేను ఈ శారీ వచ్చేసి దేవా అని ఒక పేజ్ ఉంది, నేను కింద హ్యాండిల్ ఇస్తాను. నేను ఈ శారీస్ అన్నీ ఒక మొత్తం 3 ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళ దగ్గర కొన్నాను ఈ శారీస్. ఇది కొంచెం పట్టు టైప్ శారీ అనమాట. నాకు ఇలాంటి కలర్లో లేదు అండ్ ఇలాంటి ప్యాటర్న్ కూడా లేదని చెప్పి ఆర్డర్ పెట్టాను. సో దీనికి రన్నింగ్ బ్లౌజ్ లోపల ఉంది. సో ఇది కాకుండా ప్లస్ వాళ్ళు ఇట్లా ఒక లైక్ స్టిచ్డ్ బ్లౌజ్ పంపించారనమాట. ఇది మళ్ళీ ఆల్టరేషన్ చేయించుకోవాలి. సో ఇక్కడ మొత్తం కాసుల వర్క్ అనమాట. సో ఇక్కడ మొత్తం బార్డర్, సో ఇక్కడంతా ఇట్లంతా కాసుల వర్క్ అనమాట. సో నెక్ డిజైన్, సో ఇవంతా కాసుల వర్క్. దీన్ని మనము మన సైజ్కి తగ్గట్టు ఆల్టరేషన్ చేయించుకోవాలి. ప్లెయిన్ ఎల్లో శారీ. ఇది వచ్చేసి మంగళగిరి పట్టు అనమాట. ఇది కూడా నేను వేరే పేజ్లో తీసుకున్నాను. ఆ పేజ్ అంటే కింద మీకైతే డిస్క్రిప్షన్ బాక్స్లో హ్యాండిల్స్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇది ప్లెయిన్ ఎల్లో. సో ఇవే అండి నేనైతే ఆర్డర్ పెట్టిన శారీస్. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడ చెప్పాను కదండి, జాన్ సర్వీసెస్ అనే వాళ్ళది. సో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను కింద ఇస్తాను, వెళ్ళి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. వాళ్ళ దగ్గర పర్సనల్ షాపర్
హెల్ప్ సర్వీస్ కూడా ఉంది. మీకు ఏమైనా పర్సనల్గా షాపింగ్ చేయాలన్నా కూడా వాళ్ళు షాపింగ్ చేసి మీకు కొరియర్ చేస్తారు. వాళ్ళు మనకు ఒక అడ్రస్ ఇస్తారనమాట. సో కింద వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో నా కూపాన్ కోడ్ మిదుషా రెడ్డి అనే కూపన్ యూజ్ చేస్తే మీకు ఈ సర్వీసెస్ మీద 5% అయితే డిస్కౌంట్ వస్తుంది. సో మీకు ఇక్కడ కొరియర్ ఛార్జెస్ మీకు 5% డిస్కౌంట్ వస్తుంది అనమాట నా కూపాన్ కోడ్ యూజ్ చేస్తే, మిదుషా రెడ్డి అని చెప్పేసి. సో తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మనకి ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి మనకి ఇంట్లో షాపింగ్ చేయడానికి కొన్ని కావాల్సిన వస్తువులు ఏమైనా షాపింగ్ చేయాలంటే సో మన రీజనబుల్ బెస్ట్ బడ్జెట్లో వచ్చేస్తాయి అనమాట ఆ సర్వీసెస్ వాళ్ళు. సో నేను ఇప్పుడైతే అప్రాక్సిమేట్లీ 7 kgs తెప్పించుకున్నా. సో వాళ్ళ కొరియర్ సర్వీస్లో ఏంటంటే మినిమం 7 kgs అయితే ఆర్డర్ చేయాలి. సో 7 kgs కన్నా తక్కువ ఆర్డర్ చేసేదానికైతే ఉండదు. సో బేసిక్ వచ్చేసి 7 kgs అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చిందా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.